సోదరులారా, యేసుక్రీస్తు నామమున శుభవందనాలు తెలియజేస్తున్నాం. మరి ఎక్కడెక్కడైతే దేవుని మాటలను వర్తున్నావో అక్కడంతా ఉన్న ప్రజలందరికీ దేవుని ఆశీర్వాదములు దీవెన ఎల్లప్పుడూ ఉంటాయి. సరే, ప్రార్థన చేసుకొని దేవుని మాటలు విందాం. ప్రేమ గల జీవం గల మా పరలోక తండ్రి, పరిశుద్ధ మా దేవ, నీ పాదాలు కొందనాలు స్తోత్రం ఆయన గొప్ప దేవ తండ్రి. నువ్వు చేసే ఆశ్చర్య కార్యంలో అద్భుత కార్యములు బట్టి స్థితిస్తున్నాం, గణపడుతున్నాం తండ్రి. నాయన నన్ను పరిశోధించండి, పరీక్షించండి, మీకు ఆయాసమైన మార్గం చూడండి, నిత్య మార్గం నడిపించండి. దేశమును అతివృష్టి అనావృష్టి వాటి లేకుండా దేశం సుభిక్షమై దేశ పనులు పాడి పట్టులు సమృద్ధిగా దయచేయండి. యుద్ధాలు, భూకంపాలు, జల నష్టం, ప్రజా నష్టాన్ని ఆపాలని ప్రార్థిస్తున్నాను. టీచింగ్, ప్రీచింగ్, హీలింగ్, దుష్టాత్మల శక్తిని వెళ్ళగొట్టే శక్తిని ప్రభా నువ్వు మాత్రమే చేయగలవని, నువ్వు మాత్రమే ప్రభా నీ బిడ్డలకు అందించగలవని తండ్రి. నాయన ప్రభా భావములు, కళలు, తెలివే భాగ్యాన్ని నువ్వు మాత్రమే కలుగజేసే దేవుడు అని నమ్మి స్తుతిస్తున్నాం తండ్రి. ఈరోజు వాక్యమందు మమ్మల్ని సిద్ధపరచుమని, దురాత్మ శక్తులు, దుష్ట శక్తులు లయపరచుమని, ప్రజలు సుఖశాంతులు కలిగి జీవించుటకు సహాయం చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సోదరులారా, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో ఈరోజు మనము ఆదికాండం మరి అధ్యయనం చేయబోతున్నాం. ఆదికాండంలోని మరి 40వ అధ్యాయము 9వ వచనం నుంచి ధ్యానించుకోబోతున్నాం. మరి 9వ వచనం, అప్పుడు పానదాయకులు అధిపతి ఏసేపును చూచి, నా కళ ఒక ద్రాక్షావళి నా ఎదుట ఉండెను. ఆ ద్రాక్షావళి 3 తీగలు ఉండెను, అది చిగురించినట్లు ఉండెను. దాని పువ్వులు వికసించి దాని తీగలు పండి ద్రాక్ష పొలములాయెను. మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను. ఆ ద్రాక్ష పండ్ల నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి ఇచ్చితినని తన కళను అతనితో వివరించి చెప్పాను. అప్పుడు యోసేపు దాని భావమును ఇదే, అది ఆ 3 తీగలు 3 దినములు, ఇంకా 3 దినముల్లో ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరలా ఇప్పించును. నీవు అతనికి పానదాయకుడవై ఉన్ననాటి మర్యాద చొప్పున ఫరో గిన్నె అతని చేతికి ఇచ్చేదవు. కాబట్టి నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోను. నా యందు కనికరించి ఫరో నన్ను గురించి మాట్లాడి ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించును. ఎలాగనగా నేను హెబ్రీయులను దేశంలో ఉండి దొంగిలింపబడి తిని అది నిశ్చయము. మరియు ఈ చెరసాల్లో నన్ను వేయుటకు ఇక్కడ సహాయము నేనేమీ చేయలేదని, ఏ నేరం చేయలేదని అతడితో చెప్పాను. కాబట్టి సోదరులారా, మరి యోసేపు మరి అక్కడ చెరసాల్లో ఉన్నప్పుడు పానదాయకుడు, భక్ష్యకారుడు మరి ఇద్దరు వేరు కళలు కన్నప్పుడు ఆ కళ భావాన్ని తెలుపుతున్నాడు. కాబట్టి ఇక్కడ మరి ఫరోకు గిన్నె అందించేటప్పుడు మరి నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు మరి తన కళ, తన భావాన్ని మొత్తాన్ని వివరించి మరి పానదాయకుని గురించి సెలవిచ్చి ఉంటున్నాడు. కాబట్టి మరి రైతులకు ఏదైనా దేవుడు చెప్పాల్సి వస్తే మరి గోధుమలని, మరి అదేవిధంగా విత్తనములని, మరి కాడి అని అదేవిధంగా దేవుడు వివరిస్తూ వచ్చాడు. కాబట్టి ఎవరి భాషలో వారికి దేవుడు ఆ విధానంగా మరి తెలియజేస్తూ వచ్చాడు. అలాగనే నెబుకద్నెజరు కూడా ఒక కళ కన్నప్పుడు, విగ్రహాలను గురించిన కళ అతను కన్నప్పుడు దాని గురించిన భావాన్ని మరి దానియేలు గారు వివరంగా దాని గురించి తెలియజేయడం జరిగింది. సోదరులారా, మరి ఇక్కడగా వారు పానదాయకుడు, భక్ష్యకారు కలగన్నప్పుడు చెరసాలలో మరి ఆ భాషల్లో వారికి వివరణ ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో మరి అదేవిధంగా చూసినట్టయితే యేసు ప్రభువుక మరి సిలువలో దొంగతో మరి ఏ భాషతో మాట్లాడాడు, ఆ భాష తనకి ఏ విధంగా అర్థమైంది. కాబట్టి మానవుడు తన భాషను అర్థం చేసుకోవడానికి మరి దేవుడే ప్రజా భాషలోకి మనకు దేవుని వాక్యం ప్రజల్లోకి తీసుకొని వెళ్ళే ప్రజా భాషలో మనం ప్రజలకు అందించే వారిగా ఉండాలి.
కాబట్టి మరి ఆయా విధాల మనుషులు తమ భాషను ఎంతో మరి ప్రాధాన్యత ఇచ్చేవారిగా ఉంటారు. కాబట్టి మరి నాటి నుంచి నేటి వరకు భాషలు మరి ఎంతగానో మరి వారు చెప్తున్న భాషల్లో వారికి అందించినప్పుడు ప్రజలు విశ్వసించేవారు ఉన్నారు, రక్షించబడేవారిగా ఉన్నారు, మారు మనసు పొందేవారిగా ఉంటారు. కాబట్టి మనం ఒకే భాషనే అని ఎప్పుడు అనుకోకూడదు. కాబట్టి ఈ భాషలు మనకు తెలిసినంత మటుకు మనము సాధ్యమైనంత వరకు నేర్చుకొని ఇతర భాషల్లో ఇతర వ్యక్తులకు కూడా దేవుని మాటలు అందిస్తే ఇంకా సర్వలోకానికి సర్వసృష్టికి దేవుని మాటలు అందించిన వారం అవుతాం. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో ఇక్కడ చూసినట్లయితే మరి 16వ వచనంలో అతడు తెలిపిన భావమును మంచిదని భక్ష్యకారుడు అధిపతి చూచి అతనితో ఇట్లా నేను కల కంటిని, ఇదిగో తెల్లని పిండి వంటలు గల 3 గంపలు నా తల మీద ఉండెను. మీంది గంపలో ఫరో నిమిత్తము సమస్త విధములైన పిండి వంటలు ఉండెను. భక్ష్యాలు నా తల మీద ఉన్న ఆ గంపలు ఉండే వాటిని తీసుకొని తింటుండెను. అందుకు యోసేపు దాని భావం ఇదే, ఆ 3 గంపలు 3 దినములు, ఇంకా 3 దినముల్లోగా ఫరో నీ మీద నుండి నీ తల పైకెత్తి మ్రాను మీద నిన్ను వేలాడదీయించును. అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసము తినివేయునని ఉత్తరమిచ్చెను. 3వ దినమున జరిగినదేమనగా, దినమున ఫరో జన్మదినం గనుక అతడు తన సేవకులందరినీ విందు చేయించి వారి నడుమ పానదాయకుల అధిపతి తలను భక్ష్యకారుల అధిపతి తల పైకెత్తి పానదాయకుల అధిపతి ఉద్యోగం మరలా అతనికి ఇచ్చాను. అతడు ఫరో చేతికి గిన్నె అందించాను. మరియు యోసేపు వారి తెలిపిన భావమును చొప్పున భక్ష్యకారుల అధిపతి వేలాడదీయబడెను. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొనక అతడు మరచిపోయాను. కాబట్టి తానైతే విడుదల పొందినాడు, అతడు భక్ష్యకారుడు ఉరి తీయబడ్డాడు. కానీ యోసేపు ఏదైతే మరి తాను చెప్పినాడో దాన్ని మర్చిపోయాడు. కాబట్టి విశ్వాసము, పరీక్ష, నిరీక్షణ, ఓపిక మరి యోసేపు తన జీవితంలో ఎన్నో నేర్చుకుంటూ వచ్చాడు. దాన్ని బట్టి తాను నమ్మకంగా తన సేవను తన దేవుని యందు మరి నమ్మకత్వంతో ముందుకు వెళుతూ వచ్చాడు. తను ఎక్కడ పెట్టినా మరి ఒక వజ్రంలాగా తను మరి పనికొస్తూ వచ్చాడు. కాబట్టి మరి సోదరులారా, ప్రభు తన బిడ్డలను మరిచిపోని విడవని ఎడపాయని దేవుడు, జ్ఞాపకం చేసుకునే దేవుడు. కాబట్టి ఆయన ప్రేమ, ఆయన కృప తన బిడ్డల పట్ల ఎల్లప్పుడూ ఉంటుంది. కాబట్టి ఆయన ప్రేమ గురించి మనం ఎంత మరి చెప్పుకున్నా అది తక్కువనే అనిపిస్తుంది. కాబట్టి విధేయత ద్వారా మనం మరి దేవుడు మనకు అనేక విషయాలు నేర్పించేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి సోదరులారా, ఆయన కృప చేత, ప్రేమ చేత గొప్ప కార్యాలు దేవుడు తన మరి రాబోయే తరానికి మన ద్వారా చేయించేవాడిగా ఉంటాడు. నాటి తరంలో నాటి వ్యక్తులను, దైవజనులను, సువార్థికులను, ప్రవక్తలను వాడుకొని దేవుడు గొప్ప కార్యాలు చేసిన దేవుడు మన ద్వారా కూడా అనేక కార్యాలు చేసేవాడిగా ఉంటాడు. 1 యోహాను 5వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే మరి ఇక్కడ మరి దేవుడు 4వ వచనంలో దేవుని మూలముగా పుట్టిన వారిలోనూ లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. కాబట్టి దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకాన్ని జయించగలరు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. కాబట్టి ఈ లోకాన్ని జయించే విశ్వాసము మనకు దేవుడు దయచేయాలని మనం ప్రార్థనలో ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి చెరసాల సంఖ్యలైన తెగిపోవడానికి కారణం ఏంటంటే మన విశ్వాసము, మన ప్రార్థన. దేవుడు మనం నడిపించేవాడిగా ఉంటాడు. కాబట్టి ఎందరూ శత్రువులున్న మిత్రుడు మన పక్షాన ప్రభు ఉండగా మనల్ని ఎవరు ఏమీ చేయలేరు. కాబట్టి దేవుని ప్రేమ అటువంటి కృపగల ప్రేమను మరి మనము ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకున్నాలా, ఎల్లప్పుడూ దాన్ని కలిగి ఉండాలని దేవుడు మనల్ని మరి కోరుకుంటున్నాడు. సోదరులారా, ఈ భక్ష్యకారుడు, పానదాయకుడు మరి ఏ విధంగా అయితే కలగన్నారో ఆ కళ భావము తెలిపినప్పుడు వారు జరిగినట్టు జరిగింది. కానీ వారు మరి యోసేపును మర్చిపోయారు, కానీ దేవుడు తనను మర్చిపోలేదు.
దేవుడు ఎల్లప్పుడూ తన బిడ్డలను జ్ఞాపకం చేసుకునేవాడిగా ఉంటాడు, ఎల్లప్పుడూ తన బిడ్డలను నడిపించేవాడిగా ఉంటాడు. కాబట్టి విశ్వాసమందు నిరీక్షణ యందు మనం పట్టుదలతో ముందుకు వెళ్ళాలి. కాబట్టి దానియేలు కూడా దేవుడు అనేక విధాలుగా దేవుడు తనకు సహాయం చేస్తూ వచ్చాడు దానియేలుకు. కాబట్టి దానియేలుకు దేవుడు ఏ విధంగా అయితే దేవుడు దానియేలుకు మొరపెట్టాడు, దేవుడు తనకు సహాయం చేశాడు. అదేవిధంగా యోసేపు కానీ దానియేలు కానీ వీరిద్దరి జీవితాలు చరిత్రలు చూసినప్పుడు ఎంతో పరీక్షలు ఎదుర్కొన్నప్పటికీ వారి నిరీక్షణ ఓపిక దేవుడు వారికి కలగజేస్తూ వచ్చాడు. సమాధానం ఐక్యతతో వారి ముందుకు వెళ్ళడం జరిగింది. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో చూసినట్లయితే దేవుడు సామెతల గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనంలో, జ్ఞానమునకు నీవు చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించినలా, తెలివికై మొదలుపెట్టినలా, వివేచనకై మనవి చేసినలా, వెండిని వెతికినట్లు దాన్ని వెతికినలా, దాచబడిన ధనం వెతికినట్లు దాన్ని వెతికినలా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఇటులో నీవు గ్రహించదవు. దేవుని గురించిన విజ్ఞానం నీకు లభించును. కాబట్టి దేవుని గురించిన విజ్ఞానం నీకు లభించాలంటే దేవుడు నీకు సహాయం చేయాలి, దేవుడు నీతో నడిపించాలని ఈ వాక్యము నాకు వెల్లడిపరుస్తుంటుంది. అలాగే 41వ అధ్యాయము గమనించినట్లయితే ఇక్కడ మొదటి వచనం నుంచి, 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా చూపునకు అందమైనది బలిష్టమైనవైన 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ము మేచుండెను. వాటి తర్వాత చూపునకు వికారమైన చిక్కిపోయిన 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి ఒడ్డున ఆ ఆవులు నిలిచి ఉండెను. అప్పుడు చూపునకు వికారమైనవి పోయిన ఆవులు చూపునకు అందమైన బలిసిన ఆవులను తినివేసబడెను. అందులో ఫరో మేల్కొనెను. అతడు నిద్రించి 2సారి కల కనెను. అందులో మంచి పుష్టి గల 7 వెన్నులను ఒక దంటును పుట్టెను. మరియు తూర్పు గాలి చేత చెడిపోయిన 7 వెన్నులను వాటి తర్వాత మొలిచెను. అప్పుడు నిండైన పుష్టి గల 7 వెన్నులను ఆ పిన్నులను మింగివేసెను. అందులో ఫరో మేల్కొనెను. అది కల అని గ్రహించెను. తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడెను కనుక అతడు ఈజిప్టు శకునగాండ్లను అందరినీ అక్కడి నుండి విద్వాంసకులను అందరినీ పిలిపించి ఫరో తన కలను వివరించి వారితో చెప్పాను కానీ ఫరో వాటి భావమును తెలుపగలవాడెవడనూ లేకపోయాను. అప్పుడు పానదాయకులకు అధిపతి, నేడు నా తప్పిదములను జ్ఞాపకం చేసుకొని ఉన్నాను. కాబట్టి విద్వాంసకులను పిలిపించినాడు. కళ గురించి, కళ భావన గురించి చెప్పమని చెప్పినప్పుడు తాను ఏదైతే కళ కన్నాడో దాని గురించి వివరణ అందించలేకపోయినాడు. సోదరులారా, ఇక్కడ పుష్టి గలవి 7 వెన్నులు ఉన్నప్పుడు వాటిని తినివేసినప్పుడు 7 ఆవులు వాటి ప్రకారము తినివేయబడిన ఫరో మేల్కొన్నాడు. కాబట్టి బలిష్టమైన ఆవులు తినివేయబడెను. అంతలో ఫరో మేల్కొనెను. కాబట్టి చూపునకు అందమైనవి చిక్కిపోయిన ఆవులు, చూపునకు అందమైన బలిష్టమైన ఆవులు తినివేయబడెను. కాబట్టి ఈ కళను, ఈ భావాన్ని ఎవరు తెలుపగలుగుతారు అని శకునగాండ్లను అందరినీ పిలిపించారు. కాబట్టి వారు ఈ భావాన్ని, కళను తెలపలేకపోయినారు. చాలాసార్లు మన కళ చెప్తేనే దాని భావం చెప్తామని చాలాసార్లు చాలా వ్యక్తులు అంటారు. కానీ ఈ కళ మర్చిపోయాడు, దాని గురించి వివరణ కూడా కావాలని అంటున్నారు. కాబట్టి సోదరులారా, చూసినట్టయితే ఫరో తన దాసులను ఉపయోగించి దీని భావాన్ని ఎవ్వరు కూడా తెలియజేయలేరా, ఎక్కడ ఉన్నారు అన్నప్పుడు అప్పుడు నా పానదాయకులకు అధిపతి, నేడు నా తప్పిదములను జ్ఞాపకం చేసుకొని ఉన్నాను. కాబట్టి ఇన్ని రోజులు తనను చెరసాల్లో ఎందుకు ఉంచినాడంటే దేవుడు తనను ఒక గొప్ప స్థానంలో ఉంచబోతున్నాడు, తనను గొప్ప స్థానంలో హెచ్చించబోతున్నాడు యోసేపును దేవుడు.
కాబట్టి అంతకాలం తనని ఒక మరి బందీ గృహంలో ఉన్నప్పటికీ, చెరసాలలో ఉన్నప్పటికీ, మరి ఒక బానిసత్వం కింద ఉన్నప్పటికీ దేవుడు తనను ఆయా విధాలుగా తనను హెచ్చిస్తూ మరి ఒక అధికారిగా తనను మరి రాజరికం అప్పగించబోతున్నాడు. సోదరి సోదరులారా, మరి నా జీవితాల్లో కూడా కొన్ని కష్టాలు, కొన్ని కన్నీరు బాధలు వచ్చినప్పుడు మనం కూడా ఓపిక కలిగి ఉన్నాం. ఒకరోజు మనల్ని దేవుడు హెచ్చిస్తాడు. ఒకరోజు మనల్ని దేవుడు పై స్థానంలో ఉంచబోతున్నాడు. ఒకరోజు మనల్ని పరలోకంలో నిత్యరాజ్యంలో ఆయన ఉన్న స్థలంలో మనల్ని ఉంచబోతున్నాడు. స్థిరమైన మనసు మరి కదలని విశ్వాసం మనను ముందుకు తీసుకువెళ్తుంది. సైతాను తన ఆలోచనలను మనము మరి ఎప్పటికీ బేఖాతరు చేయాలి. కాబట్టి దేవుడు ఆ విధంగా నడిపించున్నాక దేవ శిష్యులు ఆమెన్.